హాయ్ అండి. దసరా లేక దీపావళికి స్వీట్స్ అండి ఈ విధంగా సింపుల్‌గా తయారు చేస్తున్నాను. ఒక కప్పు శనగపిండికి ఇంకా అదే కప్పుతో ఇంకా హాఫ్ కప్ వరకు సూజీ రవ్వ అయితే వేసుకొని, ఇంకా సరిపడేలా నీరు వేసుకొని, ఇంకా పిండిని అయితే కలుపుకోవాలి. నెయ్యి ముందు వేసుకున్నా సరే లేదా చివరిలో వేసుకున్నా సరే 2, 3 స్పూన్లు నెయ్యి అయితే వేసుకొని పిండి ముద్దను బాగా కలుపుకోవాలి ఈ విధంగా. ఇంకా చిన్న చిన్న పిండి ముద్దలు ఈ విధంగా తయారు చేసుకొని 4 వేలు ఈ విధంగా అచ్చు వచ్చేలా ఇక్కడ ముతియ అయితే ఈ విధంగా తయారు చేసుకున్నాను ముతియ. ఇంకా వీటిని అయితే నూనెలో వేగనిద్దామండి. అటు ఇటుగా వీటిని అయితే రివర్స్ చేసుకుంటూ మంటను లోపల పెట్టుకుని వేగనిద్దాం. ఎక్కువగా వేగించే పని లేదు. ఇంకైతే ఈ విధంగా వేగినవన్నీ తీసుకొని చల్లారిన తర్వాత ఇది చూడండి, ఒకటి పట్టుకుంటే పొడి పొడికి ఈ విధంగా రావాలి. మిక్సీలో పట్టుకుందాం మెత్తగా. ఇంకా ఒకే కప్పుతో చీనీ అయితే వేసుకుని పాకన పట్టేసుకుందాం పక్కన. ఇంకా అలాగే కాస్త నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపి ఇంకా వేగనిచ్చి కాస్త ఇంకా పౌడర్ పట్టుకున్నాక అందులో వేసుకుంటున్నాను. ఇంకా కాస్త చిటికినంత ఉప్పు, యాలకుల పౌడర్ వేసుకొని చీనీ పాకం అన్ని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా అచ్చు ఉంటే మోదకలాగా లేదా లడ్డు మాదిరిగా ఈ విధంగా స్వీట్ రెడీ.